ఆన్సర్ చెప్పేదానికి ఏంటి మాట్లాడుతున్నావు? ఫస్ట్ ఆన్సర్ చెప్పు. పుల్లాగా ఉంది ఎట్లా తింటారు పిల్లలు? అది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత నువ్వు ఏదైతే చెప్తూ కుదరదు. ఇక్కడ అడిగేటోడు లేరని భయం లేదు. పుల్లాగా ఉన్నది నోట్లో పెట్టినట్లేదు. నేను రుచి చూసి చెప్తున్నా. లేకపోతే నువ్వు చూడు, నా మీద నమ్మకం లేకపోతే చూస్తావా? చూడు ఎంత పుల్లాగా ఉన్నదంటే నువ్వు చేసి చేతులు ఎవరు తింటారు తినండి. ఏం చేయాలి నువ్వు? ప్రతి వంట అసలు వాడిన మాట్లాడకండి. చెప్పి టేస్ట్ చూడు, పుల్లగా ఉందా లేదా? పుల్లగానే ఉంది, పాలే డూప్లికేట్. మీరు ఏం చేస్తారో పెరుగు గట్టి ఉండాలి, ఉండొద్దు. పుల్లగా ఉండాలి. ప్రోటీన్ పెరుగు అంటే పిల్లలకు ప్రోబయాటిక్, చాలా మంచి స్టమక్. మీరు పుల్లడి పెడితే మన అసిడిటీ మన ప్రాబ్లం అవుతుంది. నెంబర్ 1 పాల క్వాలిటీ చెక్ చేసుకోండి. పాల ప్యాకెట్లు అన్ని కల్తీ ప్యాకెట్లు వస్తున్నాయి. మాక్సిమం కల్తీ ప్యాకెట్లే పాలు. వాడు సప్లై చేసేటోడు ఎవడో కానీ మరి టెండర్ ఏం రేటు వేసిండో ఏమో తెలియదు. వాడు ఒరిజినల్ పాలు తీసుకున్నా కల్తీ పాలు తీసుకొస్తున్నా. పిల్లల హెల్త్ కి సంబంధించిన ఇష్యూ ఇది. మీరు ఫస్ట్ మిల్క్ ప్యాకెట్స్ చెక్ చేసుకోండి. మార్కెట్ లో పాలు కరెక్ట్ చెక్ చేపి ఏం దాంట్లో కల్తీ పాలా కరెక్ట్ పాలు నువ్వు చెక్. హాస్టల్ వాడిన అంటే ఇన్ని ప్రతి ఐటమ్ లోపలి పిల్లలకు కడుపులో పోతుందంటే ప్రతి ఐటమ్ చెక్ చేసిన తర్వాతనే కూరగాయలు కానీ ఏది కానీ అన్ని ఐటమ్స్ ఆర్గానిక్ మంచిగా ఉన్నాయా చెక్ చేసుకున్న తర్వాత వంట చేసి పిల్లలు పెట్టాలి. లేకపోతే నేను అయిందనుకో వాళ్ళ హెల్త్ కు. ఇప్పుడు చూస్తుంటే హాస్టల్ ఇక్కడ మామూలు రాయకుండా కార్బోహైడ్రేట్ వాసన వస్తుంది. అదే కార్బోహైడ్రేట్ బయటకు వస్తుంది వాసన. ఇది కార్బోహైడ్రేట్ క్లియర్ బయటకు వాసన. కొంచెం కొత్త బియ్యం సార్, కాటుమైన వాసన వస్తుంది. ఎక్కువ మంట పెట్టిన తల్లి కాటుమైంది అంటారు. అన్నం తెలియదు తీసుకోవాలి. అది కడిగి అమ్మా గంజి గంజి లేదమ్మా. ఇక్కడ రైస్ ఎవరు సప్లై చేస్తారు? దీంట్లో ఒకటే ఉందా? ఇంకొకటి ఫుల్ స్ట్రెంత్ 12 మంది ఎస్ఓలు ఉంటారు సార్. మన దగ్గర 5 ఉంటారు సార్.